అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందామండి. దినములు చెడ్డవు గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే దినములు చెడ్డవు గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. ఈరోజు నూతన సంవత్సరంలో మొదటి కూడికలో మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే దినములు చెడ్డవి. దినములు చెడ్డవి. గడియారం మనది, సమయం మనది కాదు అంటున్నాడు ఆయన. దినములు చెడ్డవి అని అన్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి భావం ఏంటంటే గడియారం మనది కానీ సమయం మనది కాదు. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నంత మాత్రాన ఇది మనం చెప్పినట్టు నడదు. మన డబ్బే దానికి పెట్టాము. ఆ గడియారం కూడా మనదే, అందులో బ్యాటరీ కూడా మనదే, అన్నీ మనవే. కానీ సమయం ఎవరిది? దేవునిది. అందుకే పౌలు గారు చెప్పినటువంటి ఈ మాట ఏంటంటే దినములు చెడ్డవి. దినములు చెడ్డవి. దీనికి సంబంధించి కొన్ని విషయాలు దైవ గ్రంథంలో నుంచి మనం ఆలోచించేద్దాం. 2025 నిన్నటితో పూర్తి చేసుకున్నాము. 2026లోనికి మనం ప్రవేశించాం. వాస్తవానికి మీరు గమనించండి, రాత్రి ఇందాక సహోదరులు చెప్పినట్టు చాలా అడవడి చేసుకుంటారు. రాత్రి 12 ఏదో శుభగడియలు అన్నట్టు పెద్దగా అడావిడి చేస్తూ బైకులకి సైలెన్స్లు తీసేసి కేక్ కట్ చేసుకుంటూ ఫోన్లు చేసుకుంటూ సర్వర్లు కూడా సరిగ్గా పనిచేయలేదు. ఆ టైంలో అంత ఆనందంతో సంతోషంతో ముందుకి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం అయితే దేవుని సన్నిధిలో ఉన్నాం. ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి 50 సంవత్సరాలకు అడుగుపెట్టిన తర్వాత ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే ఆ వ్యక్తి ఉంటాడు. అతనికి ఉన్నటువంటి రోగాన్ని బట్టి ఇంకా 4 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉంటాడు అన్నప్పుడు ఆ 4 సంవత్సరాలు ఏం ఆలోచిస్తాడంటారు? మనగట్టుకుని మంచం మీద పడి ఏడుస్తుంటాడంటారా? ఏం చేస్తాడు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, ఎంజాయ్ చేయడు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడు? 4 సంవత్సరాలు కదా అతను ఉండేది. ఆ 4 సంవత్సరాలు ఎలా ఎలా సద్వినియోగం చేసుకుంటాడని మాట్లాడుతూ 51 రాత్రి కేక్ కట్ చేసి సైలెన్సర్ బీకి అల్లరి చేస్తాడా? ఎందుకని అంటే ఆ రాత్రి అతనికి ఒకటి గుర్తొస్తుంది, నేను సావుకు దగ్గర పడుతున్నానని కదా. 54 సంవత్సరాలు ఆ వ్యక్తి ఉంటాడు. 50 సంవత్సరం వచ్చేసింది, 51 ముగింపు అయిపోతుంది. ఆ రాత్రి అతను వేదనతో 1 సంవత్సరం అయిపోయింది, నాకు ఇంకా 3 సంవత్సరాలే నా కళ్ళ ముందు ఉంది అనేటువంటి బాధను వ్యక్తం చేస్తూ ఇంకా సమయం దగ్గర పడిపోతుంది కాబట్టి నేను చాలా జాగ్రత్త వహించాలి, నా బాధ్యతలు నేను నెరవేర్చాలి అన్నట్టుగా అతని ప్రవర్తన ఉంటుంది. అంతేనా? 1 సంవత్సరం గడిచిపోయిందని ఆనందిస్తున్నటువంటి లోకానికి అర్థం కానిది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్లో, దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో మరొక సంవత్సరాన్ని మనం పోగొట్టుకుంటున్నాము అనే సంగతిని మర్చిపోయారు అంటున్నాను నేను. రాత్రి 2025 అయ్యిందంటే 35 సంవత్సరాలకి 34 రావు కదా. 35 సంవత్సరాలకి ఎన్ని వస్తాయి? 36 వస్తాయి. మరి 36 అతనికి 40 సంవత్సరాల ఆయుష్ ఉంది. 36 వచ్చిందంటే సాగుకు దగ్గర పడుతున్నాడా? యవ్వనానికి దగ్గర పడుతున్నాడా? మరి ఒక సంవత్సరం గడిచిపోయిందని ఆనందిస్తున్నటువంటి ఈ వ్యక్తులు జ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నారా, అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నారా? అజ్ఞానుల వలె. అపొస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక. అజ్ఞాని ఏం చేస్తాడు? సమయం పోయిందని సంబరపడతాడు. జ్ఞాని సమయం పోయిందని బాధపడుతూ ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పౌలు గారు అదే చెప్తున్నాడు. సమయం మనం సంపాదించుకోలేదు, అది దేవుని బహుమానం. అది మన పిత్రార్జితం కాదు, కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి కాదు.
అది కష్టపడి సంపాదించారా ఆయుష్ని? మీకు ఎవరైనా ఆయుష్ మీ పితరులు స్వార్జితంగా ఇచ్చారా? పొలాలు ఇవ్వగలరు, బిల్డింగ్లు ఇవ్వగలరు, కాస్తంత డబ్బు ముట్ట చెప్పగలరు, కానీ ఆ ఆయుష్ని ఎవరైనా ఏ పితరులైనా పిల్లలకి ఇచ్చారా? అది మంద కాదు. ఆయుష్ అనేది మంద కాదు, అది దేవుని వరప్రసాదం. దేవుని పిల్లలు ఈ దృక్పథంతో భూమి మీద బ్రతకాలి. ప్రతి క్షణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అనే విషయాన్ని మాట్లాడడానికి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి సంగతి ఇది. సమయమును సద్వినియోగం చేసుకో, జ్ఞాని వలె అని అంటున్నాడు. మనలో ఎక్కువ మంది సమయం వ్యర్థంగా గడపడానికి ఇష్టపడతారండి. సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి బాగా ఇష్టపడతారు, సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడరు. చాలామంది పరిస్థితి అలా ఉంది. ధనం మనం ఖర్చు చేస్తే ఖర్చు అయిపోతుంది, కానీ సమయం అలా కాదు. ధనం మనకు ఖర్చు చేస్తే ఖర్చు అయిపోద్దా? ఖర్చు అయిపోద్ది. సమయం అలా కాదు. ఎందుకంటే ధనాన్ని మనం సృష్టించుకున్నాం. మనం సృష్టించుకున్నది ఖర్చు పెడితే ఖర్చు అయిపోద్ది. ఖర్చు అయిపోయిందే మరలా సంపాదించుకోవచ్చా? మరలా సంపాదించుకోవచ్చు. ఇవాళ 500 సంపాదించాను, సాయంత్రానికి 500 ఖర్చు పెట్టేసాను, అయిపోయింది. మళ్ళీ రేపు 500 సంపాదించగలం. కానీ ఈరోజు జనవరి 1వ తారీఖు, రేపు 2కి వచ్చింది అనుకోండి, జనవరి 1 మీరు దేవుడు మరల పుట్టడానికి మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఈ 1 రాదు, జనవరి 1 రాదు. అది ఖర్చు అయిపోయింది. ఆ ఖర్చు అయిపోతే తిరిగి వచ్చేది కాదు. డబ్బు వచ్చినట్టుగా, పోగొట్టుకున్న ఆస్తులు తిరిగి వచ్చినట్టుగా, పోగొట్టుకున్న సమయం, పోగొట్టుకున్నటువంటి ఆయుష్, పోగొట్టుకున్నటువంటి దినములు మరలా తిరిగి రావని చెప్తున్నాడు దేవుడు పౌలు గారి ద్వారా. ధనం పోతే తిరిగి సంపాదించుకోగలం, కానీ సమయం పోతే తిరిగి సంపాదించుకోలేము. ఇది గుర్తించాలంట. గుర్తించి ఏం చేయలేనంటే ఈ అశాశ్వత కాలంలో దేవుడిచ్చినటువంటి సమయం అనేటువంటి పెట్టుబడి శాశ్వత కాలంలో చాలా లాభాన్ని ఇస్తుందంట. మా ఉంటే ఎంతకాలం ఉండగలం? ఇక్కడ 60, 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాల ఈ అశాశ్వత తాత్కాలికమైనటువంటి ఈ సమయాన్ని ఒక పెట్టుబడిగా దేవుడు మనకి ఇచ్చారంట. తల్లిదండ్రులు మనం వ్యాపారం చేసుకోమని కొంత డబ్బు ముట్ట చెప్పి మనల్ని ముందుకు నడిపించారనుకోండి, ఆ డబ్బుని పెట్టుబడిగా పెడితే తర్వాత మనం ఏం చేయాలని కోరుకుంటాడా తండ్రి? రెట్టింపు చేసుకోవాలి, మరలా నా మీద ఆధారపడకూడదు అన్నట్టుగా ఆ తండ్రి బిడ్డ విషయమే అలాంటి ఆలోచన చేసి పెట్టుబడిగా డబ్బునిస్తాడు. దేవుడు ఈ అశాశ్వతమైనటువంటి కాలంలో తాత్కాలికమైనటువంటి ఈ జీవితంలో 70, అధిక బలం ఉంటే 80, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి పెట్టుబడి. ఈ పెట్టుబడిని మనం ఉపయోగించుకుంటే శాశ్వత కాలంలో ఏం సమకూర్చుకుంటాం? లాభం. ఏం సంపాదించుకుంటాం? లాభం, పరలోకాన్ని. ఏ జీవితాన్ని బట్టి పరలోకం వస్తుందో మనకి? పరలోకం ఎవరికి ఇస్తాడు దేవుడు? పరలోకాన్ని ఎవరు సంపాదించుకోగలరు? ఈ 70-80 సంవత్సరాలు ఆయుష్ కాలంలో ఊహ వచ్చిన తర్వాత, విజ్ఞత వచ్చిన తర్వాత, తన జీవితాన్ని దేవుని కొరకే బ్రతికి తన జీవితానికి ఒక విలువను చేకూర్చుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ భూమి మీద ఎవడైతే తన జీవనాన్ని సాగిస్తాడో వాడు దేవుడిచ్చినటువంటి సమయము, ఆయుష్ అనేటువంటి ఆ పెట్టుబడిని సద్వినియోగం చేసుకుని ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. ఎలా పడితే అలా బ్రతికేవాడికి పరలోకం ఎవడండి? తర్వాత దాంతోపాటు నరకం కూడా ఉంది. పరలోకం ఎంతకాలం ఉంటుందో నరకం కూడా అంతేకాలం ఉంటుంది. పరలోకంలో ఎంత ఆనందం ఉంటుందో నరకంలో కూడా అంత వేదన ఉంటుంది, ఆపోజిట్. కనుక దేవుడు ఏమంటాడనంటే పౌలు గారి ద్వారా మాట్లాడుతూ, దినములు చెడ్డవి గనక, సమయం సద్వినియోగం చేసుకోవడానికి జ్ఞానివా అజ్ఞానివా అని తేల్చడానికి దేవుడు మాట్లాడుతూ దినములు చెడ్డవి గనుక అంటున్నాడు. మన జ్ఞానమా అజ్ఞానమా అనేది తేల్చేది ఏంటంటే చెడు దినాల్లో మనం ఉన్నాం, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం, అంతేనండి. ఏ దినాల్లో ఉన్నాం మనం? చెడ్డ దినాలంటే మంగళవారం డబ్బు ఎవరికి ఇవ్వకూడదు కదా, మంగళవారం ఏమివ్వకూడదు? డబ్బు ఇవ్వకూడదు. శుక్రవారం అస్సలు ఇవ్వకూడదు. అసలు కనీసం ఫోను 10 ఏళ్ళ నుంచి ఏడిపిస్తున్నాడు,
డబ్బులు ఇవ్వడానికి బాకీ వాడు. శుక్రవారం ఫోన్ చేసి బాకీ ఇచ్చేస్తానని కూడా తీసుకోరు మీరు. బాకీ ఇస్తానన్నా తీసుకోరు, మీరు అవతలకి ఇద్దామన్నా మీరు ఇవ్వరు. ఎందుకంటే ఆ రోజు ఏమైపోద్ది అంటే శుక్రవారం మంచిది, మంగళవారం చెడ్డది. అంటే దినాలకు కూడా మనం ఏం పెట్టేసాం ట్యాగ్. పౌలు గారు మాట్లాడుతున్నది దినములు చెడ్డవి గనుక అని అన్నప్పుడు ఈ రోజుల గురించి మాట్లాడట్లేదు ఆయన. మంగళవారం మంచిది చెడుది, శుక్రవారం మంచిది, వీటి గురించి మాట్లాడట్లేదు ఆయన. దినములు చెడ్డవి అని అంటే దినాలు ఏ రకంగా చెడ్డ చెప్పండి. ఇవాళ ఏ వారం? లక్షవారం, గురువారం. 2025 గురువారం డిఫరెంట్గా ఉండి ఇప్పుడు దానికి వ్యత్యాసంగా ఉంది. ఇప్పుడు ఈ గురువారం 2025 గురువారం ఎలా ఉందో 2026లో కూడా గురువారం అలాగే ఉంటుంది, 2027లో కూడా అలాగే ఉంటుంది. యేసుప్రభు రాకడ ఎప్పుడైతే అప్పటి వరకు గురువారం అలాగే ఉంటుంది. 24 గంటలే ఉంటుంది, 1 సెకండ్ తక్కువ. ఏదైనా తేడా వచ్చిందనుకోండి మనం మనుగడ సాగించలేం. అంటే ప్రకృతిలో కానీ కాలంలో కానీ ఏమాత్రం కూడా వ్యత్యాసము లేదు. మంగళవారం మంగళవారం లాగానే ఉంది, బుధవారం బుధవారం లాగానే ఉంది, శుక్రవారం శుక్రవారం లాగానే ఉంది. శుక్రవారం పుట్టినోళ్ళు కోటీశ్వర్లు అయిపోలేదు, మంగళవారం పుట్టినోళ్ళు దరిద్రులు అయిపోలేదు. మంగళవారం పుట్టినోళ్ళు కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు, శుక్రవారం పుట్టినోళ్ళు నిట్ట దరిద్రులుగా బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రోజులకి మంచి చెడు ఉండదు. దేవుడు ఒక ప్రకృతి కాలక్రమాన్ని ఇచ్చారు. ఆ కాలం యేసుప్రభు వచ్చేంత వరకు దేవుడు ఎప్పుడైతే సాపు చుట్టేయాలనుకున్నాడో అప్పటి వరకు ఈ ప్రకృతి తిరుగుతూనే ఉంటుంది, ఈ ప్రకృతి నడుస్తూనే ఉంటుంది. దాన్ని ఎవడ ఆపలేడు. ఆపగలిగేది ఆయనే, నడిపించేది ఆయనే. ఇవాళ 365 రోజులు అనే ఒక కొత్త సంవత్సరాన్ని మన ముందు ప్రవేశపెట్టాడు. 365 రోజులు ఉండాలని గ్యారెంటీ లేదు. మన చేతిలో ఏమైనా ఉందా? కొత్త సంవత్సరం వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాడు. హ్యాపీ న్యూ కొత్త సంవత్సరం వచ్చేసిందా నీకు? కొత్త సంవత్సరం వచ్చేసిందా? ఒక రోజు అవ్వలేదు ఇంకా, మన మధ్యాహ్నం. తర్వాత నీకేమైనా గ్యారెంటీ ఉందా? మన చేతిలో ఉంది అది. ఏ క్షణము కూడా మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నది మాత్రమే ఈ క్షణంలో మనం ఉన్నాం కదా, దీన్ని మాత్రమే మనం సద్వినియోగం చేసుకుంటానికి ఆలోచించాలి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని. అందుగురించి పౌలు గారు అంటాడు దినములు చెడ్డవి అని అన్నప్పుడు ఆ చెడు గురించి మాట్లాడట్లా. దినములు చెడ్డవని అంటే ఇదివరకు కుటుంబాలు ఎలా ఉండేవి? ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక వృద్ధుడైనటువంటి తండ్రి, వృద్ధురాలైనటువంటి తల్లి, ఇద్దరు ఒక 5-6 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 5-6 పిల్లల్ని ఏం చేసేవారు? మండువాళ్ళు కట్టుకునేవారండి. మధ్యలో గ్యాప్ వచ్చి పైనుంచి ఆకాశం నీడ, అక్కడ వర్షం అందులోనే పడి చుట్టూ గొయ్యి కింద ఉండేది, చుట్టూ పోర్షన్లు ఉండేవి. ఒక గదిలో వృద్ధులైన తల్లిదండ్రులు ఉండేవారు. ఎందుకని అంటే తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండాలి, వాళ్ళ కళ్ళ ముందే వీళ్ళు కనపడాలి. అలా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాల కోసము అవసరమైతే ఒక పూటకి 25 కేజీలు బత్తాలు లేచినటువంటి, బియ్యం మూటలు లేచినటువంటి కుటుంబాలు అప్పట్లో ఉండేవి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? అస్సలు తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండకూడదు, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండకూడదు, దూరం అయిపోవాలి, వ్యత్యాసం వచ్చేయాలి. అసలు కనపడకూడదు, ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటో తెలియకూడదు, అసలు ఎవరి పిల్లలు ఎవరెక్కడ ఉన్నారు కూడా తెలియకుండా. దినములు చెడ్డమని అన్నప్పుడు ఆ దినాలకి చెడ్డమంటలేదు, మనుషులు ఇలా మారిపోయారు అంటున్నాడు. బంధాలకు విలువ లేదు, బంధుత్వాలకు విలువ లేదు, వివాహ వ్యవస్థకు విలువ లేదు, గౌరవ మర్యాదలకు విలువ లేదు. గౌరవ మర్యాదలు ఉన్నాయండి. పెద్దోళ్ళు ఎదురైతే ఏం చేసేవారు? యవనస్తులు పక్కకి తప్పుకుని ఇలాగ వినయంతో పక్కకి తప్పుకుని నమస్తే అండి అనేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? విద్య నేర్పినటువంటి టీచర్ వస్తుంటేనే, ఆధ్యాత్మికంగా దైవికంగా పెంచుతున్నటువంటి కాపర్ వస్తేనే ఇలా కాలు రగరేయటం, ఇలా నడుమ చేసి చూడటం, మోరేసి చూడటం. ఇదివరకు కోడల్లో మాంగారు వస్తే ఏం చేసేవారు? గబగబ తలుపు పక్క వెళ్ళిపోయేవారు. బావగారులు వస్తే తలుపు పక్క వెళ్ళిపోయి తాకునేవారు. ఇప్పుడు ఎలా కూర్చున్నారు చెప్పాలి? నేను ఇలా అంటున్నాను కదా అని కాళ్ళు ఆరజాపు కూర్చుంటున్నారు. కానీ మారిందా? మంగళవారం మారలేదు, మంగళవారం ఎప్పుడో ఒకలాగా ఉంది, శుక్రవారం మారలేదు, శుక్రవారం ఎప్పుడో ఒకలాగా ఉంది. కానీ మన క్యారెక్టర్లు మారిపోయినాయి. ఇదివరకే భర్త ఒకవేళ ఏం చెప్పాలనుకున్నా భర్త చెప్పేదే నడిచేది. శిరస నీ ఆజ్ఞ నేను పాటిస్తాను అన్నట్టు ఉండేవారు. ఇప్పుడు ఏదైనా చెప్పడానికి మనకు అవకాశం ఉందా?
రైట్స్ లేవు. అస్సలు ఏం అక్కర్లేదు, స్టీరింగ్ అంతా కూడా నేత్రాల్లోనే ఉంటుంది. కళ్ళతో తిప్పేస్తారు ఎంత గొప్పదైనా సరే. ఒక ఇంట్లో స్త్రీ ఆధిపత్యం ఉంటే ఒక ఇంట్లో పురుషుని ఆధిపత్యం. వంటింటి కుందేల్లో చూస్తూ హీనంగా చూస్తున్నటువంటి భర్తలు ఉన్నారు, చితక బాధేసి వాళ్ళు ఉన్నారు. జెండర్ నాలెడ్జ్ పెరిగిపోయింది, లేకపోతే ఈ సోషల్ మీడియా అంతా కూడా విస్తారంగా పెరిగిపోయింది. నైతిక విలువలు పాటించాలా పాటించకూడదు ఎవరు నేర్పించాల్సిన పరిస్థితులు ఏమి లేవు. ఇలాంటి కల్చర్లో కూడా భార్యని రోడ్డు అంటే ఈడ్చిచ్చి కొట్టి సన్నాసులు ఉన్నారు. ఆడదాన్ని ఎలా గౌరవించాలో తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు. మారింది కాలం కాదు, మారింది మనుషులు మారారు. అందు గురించే ఇలాంటి మనుషుల మధ్య, ఇలాంటి గుణాలు కలిగినటువంటి, ఇలాంటి తత్వాలు కలిగినటువంటి, నైతిక విలువలు లేనటువంటి ఈ ప్రజల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, దినములు చెడ్డవు గనుక. ఒక జ్ఞాని తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటే అత్యంత ప్రమాదకరంగా మారింది ఏంటంటే, చెడు దినాల్లోకి వచ్చేసాం మనం. నువ్వు సద్వినియోగం చేసుకుందామనుకున్నా సద్వినియోగం చేసుకునే అవకాశాలు లేనటువంటి సరౌండింగ్లో నువ్వు ఉన్నావు. ఆ ప్రజల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. అదే పౌలు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 15వ వచనం మళ్ళీ చదువుదాం చూడండి. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఏమండి? సద్వినియోగం చేసుకొనొచ్చు అన్నారా? ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం ఎలా? జ్ఞానుల వలె. అంటే సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలట? తెలివిగా. సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలని పౌలు కోరుతున్నాడు. ఎందుకంటే పాపంతో ఈ లోకం చీకటితో నిండిపోయింది. చీకటితో నిండిన లోకంలో మనం నివసిస్తున్నాం కాబట్టి, చెడు దినాల్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఏం ఉపయోగించాలి? తెలివి ఉపయోగించాలంట. సమయాన్ని వాడుకోవడానికి తెలివి ఉపయోగించాలంట. డబ్బులు వాడుకోవడానికి మాత్రం అసలు గుంటనక్క తెలివితేటలు ఉంటాయి మన దగ్గర. 10 మంది ఉన్నాం, హోటల్ దగ్గరికి వెళ్ళాం, టీ తాగుదామన్నారు, టీ తాగుదామన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా తడుముకుని కూడా ఒకడు ఫోన్ ఇలా పట్టుకుని హలో అని పక్కకెళ్ళిపో. అంటే ఈ 10 మంది టీ పెట్టుకోవాలని ఈ తెలివితేటలు. ఎంత అవుద్ది? ఒక 100 రూపాయలు అవుద్ది 10 టీలకి. 10 రూపాయలు చొప్పున వేసుకుంటే ఆ 100 రూపాయలు ఖర్చు అయిపోద్దేమో అని ఆ 100 రూపాయలు ఉపయోగించుకోవడానికి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అయ్యి మామూలు తెలివితేటలు కాదు. నిజంగా సీఎం చూశాడంటే, పిఎం చూశాడంటే, ఈయన సలహాదారికి పెట్టుకున్నారా, డబ్బు బాగా కవర్ చేస్తున్నాడు అనే టైప్లో ఉంటాం కదా. సమయం దగ్గరికి వచ్చేసరికి అజ్ఞానులు అయిపోతాం. ఏంటో తింగర బుచ్చిగాళ్ళగా తయారైపోతాం. అక్కడికి వచ్చేదాడికి పనికి మాలినటువంటి డబ్బు ఖర్చు అయిపోయిన మరలా సంపాదించుకునే డబ్బు విషయంలో వాడుతున్నటువంటి తెలివితేటలో మనకి దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి, వెలకట్టలేనటువంటి, తిరిగి రానటువంటి ఈ ఆయుష్ని వినియోగించే విషయంలో అజ్ఞానుల వలె తింగరతనంతో మనం ప్రవర్తిస్తాం. పౌలు గారు అదే అంటున్నాడు, తెలివిని ఉపయోగించుకోవాలట. అక్కడ మళ్ళీ ఇంకేమన్నాడు? అందులోని చాలా విషయాలు మనం ఆలోచించబోతున్నాం. ఈ వచనం దాటి నేను బయటికి వెళ్ళను. ఈ వచనంలోనే మనం స్టిల్ అవుదాం. ఈ 2026 గత సంవత్సరాల్లో మనం పాడు చేసుకున్నట్టుగా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది గత సంవత్సరాలు చాలా సమయాన్ని పాడు చేసుకున్నాం. అసలు మనకు అసలు విలువే లేదు. ఏమంటే సమయం అంటే. సమయం విలువ తెలియాలంటే నిన్ను నన్ను మనల్ని కాదు అడగటం, దుర్వినియోగం చేసుకునేటువంటి మనల్ని కాదు సమయం విలువ అడగాలంటే ఎవరిని అడిగితే తెలుస్తుంది? నెల తక్కువ అని అడిగితే తెలుస్తుంది. ఎవరిని అడిగితే తెలుస్తుంది? నెల తక్కువడు. ఒరే నెల తక్కువడా అంటే ఏంటి? ఎప్పుడు పుట్టేసాడు? వాస్తవానికి 9 నెలలు తల్లిగర్భంలో పిండం పెరగాలి. 9 నెలలు పెరిగిన తర్వాత భూమి మీదకి వచ్చాడు అనుకోండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఒకవేళ ముందే తల్లి కనేసింది అనుకోండి, సరిగ్గా అవయవం బాడీలో ఆర్గన్స్ అన్నీ తయారవ్వకుండా బయటకు వచ్చాడు అనుకోండి, ఎక్కువ మరణాలు, ఎక్కువ మంది చిన్నప్పుడే పిల్లలు చచ్చిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎక్కువ శాతం మంది పిల్లలు చచ్చిపోవడానికి నెలలు తక్కువ వాళ్ళే 5 సంవత్సరాల లోపు చచ్చిపోతున్నారంట. 5 సంవత్సరాల పిల్లలు చచ్చిపోయే వాళ్ళ సంఖ్య 100 ఉందనుకోండి, ఆ 100 మందిలో ఈ నెల తక్కువ వాళ్ళు 60 మంది ఉంటున్నారంట. అంటే నెల తక్కువగా పుడితే ఎన్ని సంవత్సరాల లోపు చచ్చిపోతున్నాడు? 5 సంవత్సరాల లోపు చనిపోతున్నాడు. నెల తక్కువ వాళ్ళ దగ్గర ఇంకేముంటుంది తెలుసా? ఆర్గన్స్ అయ్యి సరిగ్గా తయారవ్వక
వాళ్ళు ఆలోచన విధానం, నడవటం, ఇవన్నీ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలు దాటేదాకా కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు తిండి కానీ, ఎదుగుదల కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయంట. 5 నెలలు నెల తక్కువ అని మీరు వెళ్ళి అడగండి. అరే ఒక నెల కదా నీకు నాకు తేడా, ఓ నెల నువ్వు ముందు పుట్టేసావు, మేము నెల పూర్తయిన తర్వాత పుట్టాము, నీకే నాకు పెద్ద తేడా ఏంటి అన్నావు అనుకో, నెల తక్కువగా నువ్వు పుట్టుంటే నా బాధ నీకు తెలిసేదంటాడు. ఒక్క నెల కదా, 30 రోజులు, 30 రోజులకి జీవితం మీద ప్రభావం చూపిస్తుందా? అదవట్లేదు నేను చెప్పింది. 30 రోజులు ముందు పుట్టేసినంత మాత్రాన నీ జీవితం మీద అంత ప్రభావం చూపిస్తుందా అంటే ప్రాణానికి సహితం తీసేసేంత ప్రభావాన్ని చూపిస్తుంది. మరి శాశ్వత లోకంలోనికి వెళ్ళాలని ఆశ కలిగినటువంటి మనం చచ్చిన తర్వాత 2 లోకాలు ఉన్నాయి, శాశ్వత లోకాలు. ఒకటి పరలోకం, 2 నరకం. మరి 2 లోకాలని డిసైడ్ చేసేది ఈ నెలే. వాడికి నెలే, మనకి 60 ఏళ్ళే, 70 ఏళ్ళే. నెల తక్కువ అని అడిగితే బాధ చెప్తాడు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో. 1 సంవత్సరం తప్పునోని అడగండి, సంవత్సరం విలువ చెప్తాడు. ఎప్పుడా 1 సంవత్సరం తప్పిపోయాడు అనుకోండి, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఆ సబ్జెక్ట్ కోసం ఏమైపోతాడు? అసలు సంవత్సరం అంతా కారి తర్వాత భవిష్యత్తులో కూడా ఏం కాదు. ఒక పోలీస్ ఆయన ఏదో లంచం తీసుకుంటూ దొరికేసాడు. లంచం తీసుకుంటూ దొరికేస్తే అతను ఎస్పీ కాబోతున్నాడు ఒక 2-3 నెలల్లో. వీళ్ళు ఏం చేశారనంటే ఒకరోజు సస్పెండ్ చేస్తున్నారని తీసేసాడు. ఎన్ని రోజులు సస్పెండ్ చేశారు? ఒకరోజు సస్పెండ్ చేస్తే కంప్లైంట్ పోతాయా? ఏమవదుగా, ఏమవుదా? ఇంకా అన్నిటికి ఏమవుదంటే అవుతుందా? అవుతుంది. మనకి ఇది ఖర్చు లేదు కదా. ఇది బ్యాటరీ ఖర్చు అవుతుందంటే మాత్రం తల ఊపినప్పుడు వాళ్ళు బ్యాటరీ అవుతుంది అన్నారు, తల కూడా ఊపరు. మీరు చెప్పి వెళ్ళిపోండి అన్నాడు. ఖర్చు లేదు కాబట్టి ఊపేస్తున్నారు తలకాయలు. నేను అడుగుతుంది అర్థమవుతుందా? ఎస్పీ ఇంకో 4 నెలల్లో ఎస్పీ పోస్ట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక డిఎస్పీ ఒక్కరోజు సస్పెండ్ అయ్యాడు. ఒక్కరోజే కదా సస్పెండ్ చేసింది, అంత బాధపడిపోతున్నాయి ఉంటాయా అన్నాడు పై ఆఫీసరు. బాధపడతాడా? బాధపడ్డా. ఎందుకని? ప్రమోషన్ ఆగిపోద్దండి. ఒక్కరోజు అయితే ఏంటి, అరపూట అయితే ఏంటి. సమయం అంత విలువైంది. చాలా జాగ్రత్త పడతారు చాలామంది సమయం విషయంలో. అందుగురించి పౌలు గారు ఏమంటాడనంటే, తెలివితేటలు వాడండి అయ్యా సమయాన్ని ఉపయోగించుకునేటప్పుడు, జ్ఞానుల వలె మీరు ప్రవర్తించండి అని పౌలు గారు మనతోటి దేవుడు మాట్లాడిస్తున్నాడు పౌలు గారి ద్వారా. దినములు చెడ్డవు కనుక. ఎందుకంటే ఈ చెడ్డ దినాల్లో చెడ్డ మనుషుల మధ్య మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే పరధ్యానంలోకి వెళ్ళిపోతాం. మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. వాళ్ళతో కలిసి తిరుగుతున్నప్పుడు, వాళ్ళతో కలిసి జర్నీ చేస్తున్నప్పుడు, వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేస్తున్నప్పుడు, వాళ్ళతో కలిసి మన పనులు చేసుకుంటున్నప్పుడు, వాళ్ళతో కలిసి మన జీవనానికి సంబంధించినటువంటి ప్రతి పనిని మనం జరిగిస్తున్నప్పుడు మనకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం? పరధ్యానంలోకి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు మనం కూడా కలిసిపోయి వెళ్ళిపోతుంటాం. అందుకే పరధ్యానంలోకి వెళ్ళిపోతారని పౌలు గారు దినములు చెడ్డాయి కాబట్టి మీరు జ్ఞాని వల్ల ప్రవర్తించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని. కానీ నువ్వు అజ్ఞానిగా ప్రవర్తించదగల కారణం ఏంటంటే దినములు చెడ్డవు కనుక. నేను చెడిపోయినటువంటి దినాల మధ్య మీరు ఉన్నారు. చారిత్రక సందర్భం ఏంటంటే పౌలు గారు ఇక్కడ మాట్లాడేటప్పటికి సందర్భం ఏంటంటే లైంగిక పాపంతో, విగ్రహారాధనతో ఎఫెసీ నగరం నిండిపోయిందంట. భయంకరమైనటువంటి విగ్రహారాధన, భయంకరమైనటువంటి లైంగిక పాపం, అబద్ధ మతాలతోటి నిండిపోయినటువంటి ఎఫెసీలో క్రైస్తవులు కాపురం ఉన్నారంట. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడతారు, ఏమని మాట్లాడతారో, ఒక వ్యాపారం విషయంలో కానీ, ఒక ఉద్యోగం విషయంలో కానీ, వాళ్ళు ఈ భూ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో ఆ అవగాహన అంతా కూడా ఎవరి మీద వృద్ధిసేవారంట? క్రైస్తవుల మీద వృద్ధిసేవారంట. అరే నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి, నాకు ప్రేయర్ ఉంది, నేను ఆరాధించాలి, నువ్వు బయలుదేరుతున్నావు అనుకో, ఏమొస్తుందిరా, ఇవాళ కాకపోతే వచ్చే ఆదివారం వెళ్తావు. ఇప్పుడు అక్కడ కిరాయికి వెళ్ళదనుకో, లేకపోతే అక్కడ వర్క్కి వెళ్ళదనుకో, అక్కడ నువ్వు పని ఒప్పుకోలేదనుకో, ఇప్పుడు 2000 ఎలా వస్తాయి అని వాడు వీడి మీద రుద్దేస్తున్నాడు. అవును కదా అనిపిస్తుంది. మన మనసు 100 మంచి మాటలు మాట్లాడితే తీసుకోదు, కానీ మనకి నచ్చిన మాట మాట్లాడితే ఒక్క మాట అని చాలు, దాని మీద మనం స్టిల్ అయిపోతాం. ఇలాంటి భయంకరమైనటువంటి ప్రాంతం ఏపీసీలో
క్రైస్తవులు జీవిస్తున్నారు. పౌలు గారు వారిని ఖండిస్తూ మందలిస్తూ, అలాంటి అజ్ఞానుల మధ్య మీరు కూడా అజ్ఞానులు ప్రవర్తిస్తున్నారు, ఇలాంటి మూర్ఖులైనటువంటి చీకటితో కూడుకున్నటువంటి ఈ లోకంలో మీరు కూడా చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏం చేసేవారంటే తెలుసా? ఆనందం, సంపద, అధికారం కోసం తమ జీవితాల్ని వృధా చేసేసుకునేవారంట. ఇక వాళ్ళకి పొద్దున్న లేచింది మొదలుకొని, ఇక వ్యాపారం పొద్దున్న లేచింది మొదలుకొని, ఉద్యోగం పొద్దున్న లేచింది మొదలుకొని, పని పని పని, వాటికి సమయాన్ని ఎక్కువగా కేటాయించేసేవారంట. ఎక్కువ సమయాన్ని దానికి పెట్టేయటం ద్వారా వారి ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎలా ఉండాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక లోకం ఉందా, చచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి, బతుకుండికి ఎలా ఉన్నాం అని ఆలోచించే అవకాశం కూడా లేకుండా పాడైపోతారంట. ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రజలు శాశ్వత లోకం గురించి ఆలోచించకుండా దేనికోసం ఎక్కువ ఆలోచిస్తున్నారంట? వ్యాపారం, సంపద, ఆనందం, అధికారం, వీటి కోసమే సమయాన్ని. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, దేనికి సమయాన్ని ఎక్కువ ఉపయోగిస్తున్నాడు? ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. రాజకీయం ఇప్పుడు నేను తర్వాత నా పదవి ఏంటి, తర్వాత ఎలక్షన్ ఏంటి, అక్కడికి వెళ్తాడు. ఒక మీటింగ్ పిలిచామనుకోండి, క్రైస్తవుడై ఉండి కూడా మీటింగ్ వచ్చి క్రిస్మస్ శుభాలు తెలియజేయడానికి వచ్చి కనీసం వాక్యం వినే అవకాశం ఉండి కూడా, తనకి ఏ పని లేకపోయినా కూడా ఒక 5 నిమిషాలు ఉంటాను, నాకు ముందు ఇచ్చేసేయండి, మీరు తర్వాత కార్యక్రమాలు మీరు చేసుకోండి అని చెప్పి వదిలి వెళ్ళిపోతున్నాడు. అంటే అతనికి ఏది ముఖ్యం? రాజకీయం ముఖ్యం. రాజకీయం ముఖ్యం వాళ్ళకి. మరి అక్కడ వాక్యం చెబితే అది శాశ్వత లోకానికి సంబంధించింది కదా, నిత్యరాజ్యానికి సంబంధించింది కదా, అది అవసరం లేదు తనకి. ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక వ్యక్తితో వ్యాపారం చేసుకునే వ్యక్తితో మాట్లాడుతున్నాం అనుకోండి, దారిలో తగిలితే ఏంటి నువ్వు అలా సరిగ్గా ప్రార్థన రావట్లేదు, ఏంటి మంచి మాటలు వినొచ్చు కదా, దేవుడి మాటలు రాబోయే లోకానికి మనం వెళ్ళాలి కదా, అలాగే మాట్లాడుతున్నాం అనుకోండి. మాట్లాడుతున్నప్పుడు అవునండి, యేసుక్రీస్తు వారు గొప్పవాడండి, నిన్న అక్కడికి వెళ్ళారా, ఈ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతున్నాం అనుకోండి. ఓ నిమిషం బాగానే మాట్లాడతాడు, రెండో నిమిషం మొహం పాలిపోటు అయిపోతుంది, పాలిపోయినట్టుగా అది ఒక రకంగా అయిపోయి, మూడో నిమిషానికి వచ్చేటోడికి ఇలా తడుముకుంటా అవునండి అని ఇటు తడుముకుంటూ, ఏంటి తడుముకుంటూ మాకు అర్థమైపోద్ది ఏం చెప్పి వీడికి ఇష్టం లేదని. అంటే నిత్యరాజ్యానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, వీటి మీద ఆసక్తి పెరిగిపోద్ది. నేనేమంటానంటే, నువ్వెంత సంపాదించుకున్నా, నువ్వెన్ని దాచిపెట్టుకున్నా, నువ్వెన్ని పేరు ప్రఖ్యాతలు కలిగినా, ఇవేవి కూడా నీకు శాశ్వత లోకాన్ని ఇవ్వవు. కనీసం నీ ఆత్మ నీ శరీరాన్ని వదిలేసిన తర్వాత, ఈ బొందులో నుంచి ప్రాణం బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నువ్వు ఆలోచించడానికి కూడా సమయాన్ని కేటాయించట్లేదనంటే, నువ్వెంత ఆస్తిపరుడివైనా, నువ్వెంత గొప్ప జ్ఞానివైనా, నువ్వెంత గొప్ప ఉద్యోగస్తుడివైనా నువ్వు అజ్ఞానివే అని పౌలు గారు అంటున్నాడు. జ్ఞానం ఎవరో తెలుసా? జ్ఞానం ఎవరు? ఈ చిన్న సమయంలో ఆయుష్యాన్ని పెట్టుబడి పెట్టుకుని శాశ్వత లోకాన్ని సంపాదించి కొట్టేసేవాడు. కానీ ఇక్కడ ఈ చిన్న సమయాన్ని లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టి దానికే సద్వినియోగం చేసుకుని ఆ లోకాన్ని పోగొట్టుకునేవాడు అజ్ఞాని. మీరు అనొచ్చు, ఇంకా వ్యాపారాలు చేసుకోవద్దా, అయితేనే ఉద్యోగాలు చేసుకోవద్దా, పని చేసుకోవద్దా, ఎలా బతుకుతాం, ఎలా పోషించబడతాం, ఎలా కుటుంబాన్ని నడిపించుకుంటాం? దేవుడు ఏమంటున్నాడనంటే, నువ్వు వాటికి సమయం ఇచ్చినప్పుడు మరి ఆధ్యాత్మిక విషయానికి కూడా సమయాన్ని ఇవ్వాలిగా. నువ్వు ఇవాళ తినడానికి సమయం ఇస్తున్నావా? బాత్రూమ్కి వెళ్ళడానికి సమయం ఇస్తున్నావా? శుభ్రం అవడానికి, స్నానం చేయడానికి సమయం ఇస్తున్నావా? ప్రతిదానికి సమయం ఉంది. నీ ఆధ్యాత్మిక జీవితానికి సమయం ఇచ్చావు నువ్వు ఎప్పుడైనా? ఇచ్చావా? చాలామంది ఏం చేస్తున్నారు, సమయాన్ని సగటున 62 సంవత్సరాలు అంచనా వేశారంటండి. సమయాన్ని ఈ మనుషులు ఎలా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పడానికి సగటున 62 సంవత్సరాలు మనిషికి సరిచూసి ఆ 62 సంవత్సరాలు ఎలా ఉపయోగించుకుంటున్నారో చెప్పారండి. మీరు దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. తినడానికి 5 సంవత్సరాలు 6 నెలలు ఉపయోగిస్తున్నారంటే 62 సంవత్సరాల్లో. తినడానికి ఎంత సమయం? 5 సంవత్సరాల 6 నెలలు. ముచ్చట్లకి 3 సంవత్సరాలు అంట. ముచ్చట్లకి ఏ ముచ్చట్లు? కొంపలు ఎడగొట్టి జీవితాలు నాశనం చేసుకుని ముచ్చట్లు ఉంటాయి కదా, సినిమా స్టోరీలు, సీరియల్ స్టోరీలు ఉంటాయి కదా, ఆ ముచ్చట్లకి 3 సంవత్సరాలు ఉపయోగిస్తున్నాడంట మనిషి. శాస్త్రవేత్తలు వేసినటువంటి అంచనా. సినిమాలకి, వినోదాలకి, త్రాగుడికి 8 సంవత్సరాలు ఉపయోగిస్తున్నాడంట. 8
సొంత పనులు అంటే ఉద్యోగం, వ్యాపారం, కూలి పనులు 11 సంవత్సరాలు ఉపయోగించుకుంటున్నాడంట. 11 సంవత్సరాలు. చదువుకు 6, నిద్రకి 24 సంవత్సరాలు అంటండి. ఎంత మొత్తం టోటల్? 8, 16, 17, 27, 33, 37, 57 సంవత్సరాలు. 62 సంవత్సరాలకి 57 సంవత్సరాలు దేనికి ఉపయోగించాడు మీకు అర్థం చేసుకోండి. టోటల్గా ఇచ్చింది ఎంత తెలుసా? 6 నెలల 13 గంటలు ప్రార్థనకి, బైబిల్ చదువుకోవడానికి, వాళ్ళ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారంట. ఎన్నాళ్ళు? 6 నెలల 13 గంటలు. ఏమనాలి వీళ్ళని? 6 నెలలు అంటే ఎన్ని నెలలు? 6 నెలలు. ఎన్ని రోజులు? 180 రోజులు. 180 రోజులు మొత్తం 62 సంవత్సరాల్లో. సంవత్సరాలు కాదు, సంవత్సరానికి 360 రోజుల్లో 160 రోజులు ఉపయోగం కాదు, మొత్తం లైఫ్కి, జీవితానికి. ఎన్ని రోజులు? మీ మొహాలు మాడినట్టున్నాయి. ఎందుకంటే ఆజ్ఞాలను ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నాం అన్నట్టుగా చూస్తున్నారు మీరు. తప్పదు. మరి చచ్చిపోయిన తర్వాత నిజంగా ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తామన్నది మనకు తెలీదు అని అంటానికి ఏమైనా ఉందా? ఖచ్చితంగా చచ్చిపోతామా, చచ్చిపోమా? ఏంట్రా బాబు శుభమా అంటే మొదటి రోజే సావు అంటున్నాడా? అంటే మరి సావు గురించి మాట్లాడుకోకపోతే సావు రాదా? రాదా? అందరినీ సిగ్గు లేకుండా పలకరించి అతిథి ఏదంటే మరణమే. నువ్వు వద్దన్నా వచ్చి కూర్చుంటుంది. సిగ్గుండదు దానికి, అసలు భయపడకూడదు. అలాంటి మరణం ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు నీకు ఇచ్చిన ఆయుష్ నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. నీ ఆత్మ పట్ల నీకు బాధ్యత ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? ఖచ్చితంగా సమయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాని వలె ఉపయోగించుకుంటావు. దేవుడు ఇదే చెప్తున్నాడు. సమయం అనేది దేవుడిచ్చిన బహుమతి. ప్రతిరోజు విశ్వాసులు ఎదగటానికి మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాసులు ఎదగటానికి, దేవుని మహింపరచడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని ప్రచురించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ బహుమానాన్ని మనం గుర్తించాలి. సమయం ఎవరిచ్చిన బహుమానం? దాన్ని దేనికి వాడాలి? మీకు 100 రూపాయలు ఇచ్చాడండి ఎవరని, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ప్రయాణంలో, ఏమి లేవు, 5 పైసలు కూడా లేవు, 100 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. అవతలకి వెళ్ళాలంటే ఖచ్చితంగా 100 రూపాయలు ఖచ్చితంగా కావాలి. ఈలోపు మధ్యలో ఎక్కడో దిగారు, బస్సు దిగారు, కొత్త బస్సు, మరల వేరే బస్సు, డైరెక్ట్ బస్సు లేదని దిగారు. ఆ 100 రూపాయలు మీరు ఏం చేస్తారు? అక్కడ దిగినప్పుడు మాంసం పొగడి తిందామా, 50 రూపాయలది అనుకుంటారా? డ్రింక్ తాగుదామా అనుకుంటారా? ఏం చేస్తారు? బాబోయ్ అవతలకి వెళ్ళాలంటే 100 ఖచ్చితంగా. ఇప్పుడు 20 రూపాయలు అక్కడ టికెట్ అయిపోయింది, 80 ఉంది. 80లో మళ్ళీ 30 ఖర్చు పెడితే మళ్ళీ 30 ఎవడిస్తాడు మనకి? ఎవడు కదా. అప్పుడు నువ్వేం చేస్తావు? చాలా జాగ్రత్తగా అనా పైసలతో సహా లెక్కలు వేసుకుని మరి, ఇళ్ళ చేతులతో లెక్కలు వేసుకుని మరి, ఇళ్ళ పీక్కిని మరి, 2-3 సార్లు ఇళ్ళ జాడించి మరి ఆ డబ్బులు ఉపయోగించుకుంటాం, ఖర్చు చేస్తాం. కానీ చాలామంది ఏం చేస్తారని అంటే, అది దేవుడిచ్చినటువంటి బహుమానం అని అనుకోకుండా ఎలా పడితే అలా మంచినీళ్ళు ప్రాయంగా డబ్బులు ఖర్చు పెట్టినట్టు, మంచినీళ్ళు ప్రాయంగా అప్పుడే సంవత్సరం అయిపోయింది, ఇలాగే కళ్ళు మూసిలో తెరిచిలో సంవత్సరం అయిపోయింది. అక్కడ ఏమైనా పని చేస్తే కానీ నీకు కళ్ళు మూసి తెరిచి లోట్ల అయిపోయిందంట. 2 ఆడపిల్లలు ఉండి వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని కానీ, వాళ్ళకి ఉద్యోగాలు ప్రయత్నాలు చేయాలని కానీ, ఇలాంటి ఏదైనా జీవితానికి సంబంధించి ఏమైనా ప్రయత్నాలు ఉన్నావు అనుకో, సంవత్సరం అవ్వదండి అసలు. నీకు ఆరోగ్యం చెడిపోదు. దాంతోపాటు ఏం చేయాలి? ఆధ్యాత్మిక జీవితం పట్ల కూడా శ్రద్ధ ఉండాలి. ఈ లోకమంతా సంపాదించుకుని నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకేంటి ప్రయోజనం అంటాడు యేసుప్రభువు వారు. రెండిట్లకి బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. లోకంలో కుటుంబం ఎంత అవసరమో నీ ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే అవసరం. సమయం దేవుడిచ్చినటువంటి బహుమతి. సమయం వృధా చేయటం ప్రమాదకరం. మన జాగ్రత్తగా లేకపోతే మన జీవితాల్ని పరధ్యానాలతో నింపుకుంటాం.
దేవుడు మనల్ని ఏం చేయాలని కోరుకుంటాడో దాన్ని కోల్పోతాం. ఒకసారి చూడండి, ఒక ధనవంతుడు ఏం చేశాడు? లోకస్వార్త 12 అధ్యాయము, లోకస్వార్త 12 అధ్యాయము 16 వచనం చూస్తారా? మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకు నా ప్రాణంతో. ప్రాణమా, ఒక ధనవంతుడు చెప్తున్నాడండి, ప్రాణమా, అనేక సంవత్సరములకు, ఎన్ని సంవత్సరాలకి? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందునని అనుకోనేను. ఏమంటున్నాడండి? అనేక సంవత్సరాలకి ఏం పెట్టుకున్నాడంట? మా నాన్నగారు కూడా తిరిగేవాడండి. ఒక ఆయన గొప్పలైన మా నాన్నగారు ఆయన వాకింగ్కి వెళ్ళేవారు. వాకింగ్కి వెళ్తున్నప్పుడు, సత్యనారాయణ ఆ రాళ్ళకి ఎర్ర రంగుని చూసావా? అవన్నీ మనయే. ఎర్ర రంగు ఎందుకు ఏం చేయమనుకుంటున్నావు? నాకు ఎక్కడ ఎంత ఉందో తెలియదు అన్నాడు. కరెక్ట్గా వారం రోజులు ఎక్కడ ఎంత ఉందో తెలియదు, నాకు తెలియదు, కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు మాకు. ఇప్పుడు వారం రోజుల్లో చనిపోయాడు. ఎంత ఉంది అతనికి? బోళ్ళంత ఆస్తి ఉంది. ఇక్కడే భూమది, ఈ నేల మనకు ఎంత ఉందో తెలియదు అని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి తినడానికి ఫ్రిడ్జ్ నిండా కావాల్సినటువంటి నాన్ వెజ్ కూడా పెట్టుకుని ఉంటాడు. కావాల్సిన అన్నీ కూడా సెట్ చేసుకుని ఉంటాడు. నాకు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నావు? షర్ట్లే ఒక 80-90 ఉంటాయి. ప్యాంట్లు ఎన్ని ఉంటాయి అనుకున్నా? అన్నీ లేనినే. ఇవన్నీ ఎవరి? పోయాడు. ఎవరి? చెప్పాలి, ఎవరి? వెనకాల ఉన్న వాళ్ళు. మీరు దొరుకుంటారా? మీ చీరలాంటి మీరు కట్టేసుకుంటారులే. ఆ ముసలోడు ఎవడు దొరుకుంటాడు? బట్టలు ఉంటే ఇవ్వండి అంటే వస్తారు కదా, బాబోయ్ వెళ్ళరా నువ్వు 4 జాతలు ఎట్టుకోవాలి, 4 జాతలు ఇచ్చేస్తారు. అవి చూసుకుని రోజు బీరువా తీసుకుని పైనుంచి కిందకి ఇలా చూసి అనికిని మళ్ళీ డోర్ వేసి పొలాల గట్టులకి వెళ్ళి ఇదంతా అనికిని పుట్టుకిని ప్రాణం పోయింది. అక్కడ చెప్పాడు చూడండి, ధనవంతుడి గురించి మాట్లాడాడు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగును? ఎవని? నువ్వు చూసావా? ఏ పనికి మాలుడు తిన్నాడో నువ్వు చూసావా? ఎవడెత్తిపోయాడు నువ్వు చూసావా? అయ్యో, ఇన్ని ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి విలువలు ఈ భూమిది ఏ మత పుస్తకంలో మనకు కనపడవు. ఒకటి మాత్రమే బైబిల్. ఆ బైబిల్లో ఇలాంటి ఆధ్యాత్మిక సత్యాలు కనపడతాయి. ఈ బైబిల్ స్టేట్మెంట్ ఏంటంటే, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చచ్చిన తర్వాత నరకం ఉందా లేదు ఎవడు చూసొచ్చాడు అని అనకండి. చచ్చిన తర్వాత పరలోకానికి వెళ్ళమో ఎవడు చూసొచ్చాడు అని అనకండి. చచ్చిన తర్వాత మరొక లోకం ఉందని మనకు తెలియకుండానే మనం మాట్లాడుతుంటాం. ఎవడని పోయాడు అనుకోండి, ఏమంటారు మీరు? పోయాడంటాం. పోయాడంటే ఏంటి అర్థం? ఆడేడే అపరవేడి పోయాడంటే ఇక్కడ లేడని కాదండి, ఇక్కడ లేడు, మొత్తం మీద ఎక్కడో ఉన్నాడు. పోయాడంటే అర్థం ఏంటి? మాయమైపోయాడు అనలేదు కదా. అప్పారాడు మాయమైపోయాడు అంటలేదు. చచ్చిపోయాడు అనుకోండి, మాయమైపోయాడు అంటలేదు. నువ్వేమంటున్నావు? చచ్చిపోయిన అప్పారావుని కూడా అప్పారావు పోయాడు అంటున్నావు. పోయాడంటే ఇక్కడ లేడు, వేరే చోట ఉన్నాడని కదా అర్థం. నీకు తెలియకుండానే నువ్వు చచ్చిన తర్వాత మరొక లోకం ఉందని నువ్వే చెప్పేస్తున్నావు. ఆ విజ్ఞత దేవుడు మన మైండ్లో పెట్టేసాడు దేవుడు. శాశ్వత కాల జ్ఞానాన్ని మన నోట ఉంచేసాడు దేవుడు, మన మైండ్లో పెట్టేశాడు. మనకు తెలియకుండానే చచ్చిన తర్వాత మరొక లోకం ఉందని మనకు తెలుసు, మనం మాట్లాడేస్తున్నాం బైబిల్ స్టేట్మెంట్ అవ్వకుండానే. మరొక లోకం ఉందా? ఆ లోకం కోసం ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చినటువంటి 2026 అనేటువంటి ఈ సమయం అనేటువంటి విలువైనటువంటి ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా. ప్రతి క్షణం చాలా విలువైంది, ప్రతి నిమిషం చాలా విలువైంది, ప్రతి గంట చాలా విలువైంది. వాడు అనుకుంటాడు ఏమని అంటే, అలా కళ్ళు మురిసి తెరిచి లోపట్లో సంవత్సరం అయిపోయింది అంటున్నాడు. కళ్ళు మూసి తెరిచి లోపల సంవత్సరం అయిపోయిందంట. ఎందుకని? సంవత్సరం కళ్ళు మూసి తెరిచి లోపల అయిపోద్దా? 2024లో కళ్ళు మూసి తెరిచి లోపల అయిపోయిందా?
365 రోజులు గడాలండి. ఇప్పుడు 2025 అలాగే గడిచింది. 2026 మరి అంత స్పీడ్గా అయిపోయినట్టు ఎందుకు అనిపిస్తుంది? నువ్వు అలా ఇష్టపడినట్టు బతుకుతున్నావు. ఆ సమయం విలువ నీకు తెలియక మంచినీళ్ళు ప్రాయం వాడేస్తున్నావు. అందుకే పౌలు గారు సమయం దేవుడిచ్చినటువంటి బహుమానం, సమయాన్ని వృధా చేయటం అనేది ప్రమాదకరమని మాట్లాడుతున్నాడు. చెడు నిజమైంది, చెడు చాలా చురుకైంది. నీకంటే నాకంటే మనందరికంటే చాలా స్పీడ్గా పనిచేస్తుంది చెడు. ఈ చీకటి లోకంలో మనం ఈ భ్రమల్లోకి వెళ్ళిపోకుండా, ఈ ప్రమాదాల్లో మనం పడిపోకుండా, పరధ్యానంలోకి వెళ్ళిపోకుండా, పరధ్యానంలో పడిపోయి ఈ భూమి మీదకే శాశ్వతమైనటువంటి ఆ విషయాల పట్ల ఆసక్తిని కనపరిచి వాటి కోసమే నీ సమయాన్ని వెచ్చించేసి వృధా చేసేసుకుని నీ ఆత్మీయ జీవితం పట్ల, నీ ఆత్మ పట్ల నువ్వు బాధ్యతను విస్మరిస్తే, దేవుడిచ్చినటువంటి సమయం వృధా చేసుకుంటే నీ అంత అజ్ఞాని ఉండడు అని బైబిల్ మాట్లాడుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు ఇప్పుడు ఇంత తింటున్నారా ఒంటి గారు నేను ఒంటి గంట అయిపోతుంది, 2 దాకా ఆపట్లేదు అనుకోండి, కలిసి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకోండి, మీరు ఏం చూస్తారు చెప్పాలి? ఇలా లేచి ఇలా సర్దుకు ముందు ఇంటి ఇస్తారు, టైం అయిపోతుంది చూసుకొని ఇలా సర్దుకొని ఇలా అనుకుని కూర్చుంటాడు. మళ్ళీ అంటే ఏంటి ఇలా లేతున్నాడని మనకి చెప్తున్నాడు అన్నమాట. తర్వాత అని ఇలా పెట్టుకుంటాడు సెల్లో. ఇంకా అయినా మనం మాట్లాడలేదు అనుకో అంటే చూడని మాకు ఒక ఆయన ఉండేవాడు, వాక్యం ఇచ్చేవాడు. ఎవరైనా బయట వాళ్ళు పిలుస్తాడు, మనస్ఫూర్తిగా వాక్యం చెప్పమంటాడు. ముందు జనాలు కట్టుకొచ్చేసారనుకో ఈయన మనసు పాడైపోద్ది. ఈ జనాల ముందు నేను ఈరైపోదాం అనుకున్నాను, ఈరైపోవాలి, ఈడికి ఇచ్చాను, ఈడొచ్చేదానికి జనం వచ్చేసారు, నేను ఉన్నప్పుడు 10 మంది ఉంటున్నారు, ఈడొచ్చినప్పుడు 100 మంది వచ్చారు, ఆ ఈ రోజు మీద నేను ప్రదర్శించాలని ఆయనకి 10 నిమిషాలు మాట్లాడేదాడు సురుసురులు ఆడిపోతుండేది. ఉండి మామూలుగా వచ్చి ఇలా వచ్చి పక్కంట వచ్చి గడియారు ఇలా పాడేసి సర్దుకునేవాడు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? కుర్రోళ్ళకి బైకు, పాస్టర్లకు మైక్ ఇవ్వకూడదంట. ఈ వీళ్ళు ఎవరికాడ దున్నేద్దామన్నట్టుగా అలా సైకిల్ చేస్తుంటారు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునేది ఏంటంటే నీ ఆధ్యాత్మిక జీవితం పట్ల సంవత్సరానికి ఒక రోజు ఎప్పుడు రానటువంటి దైవ మందిరం గడప తొక్కనటువంటి నీకు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వేం చేస్తావో తెలుసా? ఆ సమయాన్ని వదిలేస్తే బాగున్నా అనుకుంటావు. దేవుడు మనల్ని తీవ్రంగా ఖండిస్తున్నాడండి. ఎందుకంటే క్రైస్తవులుగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అత్యవసరంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన నుంచి అదే కోరుకుంటున్నాడు. తర్వాత వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అంటానికి కూడా రీజను ఉండదండి. దేవుని ఎదుటి మనం నిలబడినప్పుడు దేవుడికి లెక్క చెప్పాల్సినటువంటి జవాబుదారులు మనం. లెక్క లేకుండా నీ భార్య దగ్గర బతకొచ్చు, లెక్క లేకుండా నీ తల్లిదండ్రుల దగ్గర బతకొచ్చు, లెక్క లేకుండా నువ్వు సొసైటీలో బతకొచ్చు. ఎవడు నిన్ను అడగడం, నువ్వు తాగు నీ డబ్బుతోటి, నువ్వు తిరుగు నీ డబ్బుతోటి, నువ్వు చెయ్యి నీకు ఇష్టమైన దాటితోటి. కానీ అవన్నీ నీ అయితే నేను నీకు ఇచ్చిన ఆయుష్ మాత్రం నేను ఇచ్చింది, ఆ ఆయుష్ని ఎలా ఉపయోగించుకున్నావు చెప్పని అడుగుతాడు మన జవాబుదారులను దేవుని ఎదుట. ఇక్కడ ఎవరికో లెక్క చెప్పలేకుండా కార్లు ఎగరేసి తిరిగేవేమో, అక్కడ కార్లు ఎగరేయటం కాదు, మొత్తం అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో కనపడిన బటన్స్ అన్ని పెట్టుకుని ఉంచుంటావు. అంత భయంకరంగా ఉంటుంది వాతావరణం అక్కడ దేవుని ఎదుట. అజ్ఞానిలో ప్రవర్తిస్తే మాత్రం నిలబెట్టి కడిగేస్తాడు దేవుడు మనల్ని. ఇక్కడ ఎవడ పట్టించుకోడు, పొద్దున్న వెళ్ళిపోయి తిరిగి ఎప్పుడు వస్తావో తెలియదు, ఇంటికి ఏం చేస్తున్నావు ఎవడికి ఏంటి తెలీదు. నువ్వు బయట పనికి మాలిన పోరంబోగులతో గడిపే సమయం ఎంతో దేవుడు నిన్ను అడుగుతాడు. అసలు నా కోసం నువ్వు ఎంత ఉపయోగించారో నీ సమయాన్ని అడుగుతాడు. పనికి మాలిన అనవసరమైనటువంటి జీవితాలు నాశనం చేసేటువంటి మనుషులతోటి గడపడానికి సమయాన్ని వెచ్చిస్తారండి. కానీ దేవుని సన్నిధిలో 1 గంట వెచ్చించడానికి రారు. తింటే అరిగిపోయేదాని కోసం బోలంత సమయాన్ని పాడు చేస్తారండి. కానీ దేవుని సన్నిధిలో నీ కోసం దేవునికి మన అవసరం ఏమీ లేదండి. దేవునికి మన అవసరం ఏమీ లేదు, కానీ దేవుడికే మన అవసరం బోలంత ఉన్నట్టుగా ప్రవర్తిస్తాం మనం. దేవునికి మన అవసరం ఉందా? ఆయన అవసరం మనకుందా? ఆయన అవసరం మనకుంది, కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది? పాస్టర్ గారు వచ్చేద్దాం అనుకున్నాను కానండి, నాకు ఏదో ఆయన ఈయన వచ్చి ఆరాధించని కానీ దేవుడు ఉల్లసించి పడిపోడు, ఆనందపడిపోడు. ఈయన అలా పోతున్నానండి జనవరి 1గా చూస్తాను, ట్రై చేస్తానండి. ఏంటి దేవుడు ఇచ్చిన సమయాన్ని మరి దేవుడికి ఇవ్వటానికి వీడి బిల్డప్. మొత్తం తీసేసాడు అనుకోండి, మంచం మీద పడిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు తెలుసా? ప్రభువా
ఒక్క 2 ఏళ్ళు ఇచ్చావంటే నేను నీకోసం దున్నేస్తాను ప్రభు. అప్పుడు ఏడుస్తారు మళ్ళీ. అప్పుడు తెలుస్తుంది మనకి సమయాన్ని మంచినీళ్ళ ప్రాయంగా మనం పాడు చేసుకుంటున్నాము. దేవుడు మనల్ని తీవ్రంగా ఖండిస్తున్నాడండి. ఆయన నువ్వు డబ్బు పాడు చేసావు, లేకపోతే ఆస్తులు పాడు చేసావు, లేకపోతే నువ్వేదో పాడు చేసావు, అది పాడు చేసావు, ఇది పాడు చేసావు అని బైబిల్ మనల్ని హెచ్చరించలేదు. కానీ సమయం పాడు చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాడు. చాలా వేదన పడుతున్నాడు ఆయన మన విషయమే. ఏంటి మనం ఏం చేయాలి మరి? ఏం చేయాలి? కాలం తటస్థంగా ఉంది. తటస్థంగా ఉండమంటే అటు లేదు ఇటు, అంటే దానికి సపోర్ట్ చేయట్లేదు, దీనికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరి చేతిలోని లేదు. సమయం తటస్థంగా ఉండి మనకు భరోసా ఇవ్వట్లేదు. నువ్వే ఇంకో 2 సంవత్సరాలు ఉంటావు నువ్వు అని మనకు భరోసా ఇవ్వట్లేదు. అవతలోడితోటి వాడు చచ్చిపోతాడని చెప్పి వాడికి చెప్పట్లేదు. తటస్థంగా ఉండిపోయింది. అటు తేల్తలేదు, ఇటు తేల్తలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇలా తటస్థంగా ఉన్నప్పుడు మనం దానిని మంచి కోసం ఉపయోగించుకోకపోతే, అది చెడు కోసం ఉపయోగిస్తే దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. ఒకసారి ముగించుకుందాం. ఇక కీర్తన 90 అధ్యాయము. భక్తులు వాళ్ళ ప్రార్థనలు చూడండి. కీర్తన 90:12 చూడండి. వాళ్ళ ప్రార్థనలు ఎలా చేస్తున్నారో. మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుట మాకు ఏం నేర్పించాలట? దినాలు లెక్కించడం నేర్పించడం ఏంటండి? ఇది ఎన్ని సంవత్సరం? 2000. ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు అయినాయి? యేసుప్రభు వచ్చిన దగ్గర నుంచి 2025 సంవత్సరాలు అయింది. ఈ 2026లోకి వచ్చాం. మరి అంతకుమునుపు యేసుప్రభు రాకమునుపు 6000 సంవత్సరాలు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? మొదటి మానవుడు ఆదం పుట్టి 6026 సంవత్సరాలు. ఈ 2026 అండి. అంతకు మునుపు 4000 అండి. ఆ 4 2026 కలపండి, 6026 సంవత్సరాలు. మనకెన్ని పుట్టాను లెక్కలు వేసుకుంటాం కదా. ఈ లెక్కలు కాదు అడుగుతుంటా. చూసారా? ఇక్కడ లేరు. ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి, ట్రాన్స్లోకి వచ్చేసారనుకోండి, ఆ భయాలు ఉండవు. ఈ దినాలు లెక్కెట్టుకోవడం నుంచి చెప్పట్లా. నాకు ఇన్ని వస్తాయి. 30 సంవత్సరాల, 26 రోజుల పూట, ఈ లెక్కల గురించి అడగట్లేదు భక్తుడు. మా దినములు లెక్కించిన మాకు నేర్పమంటే అర్థమేంటి తెలుసా? నేను సద్వినియోగం చేసుకుంటున్నాను, దుర్యోగం చేసుకుంటున్నాను. నా సమయాన్ని నేను ఎలా వాడుకుంటున్నాను, నా జీవితం ఎంత, నా బ్రతికి ఎంత, నా ఆయుష్ ఎంత, నాకు దేవుడు ఎంత ఇచ్చాడు, నా ఆయుష్ గురించి దేవుడు ఏం మాట్లాడాడు, అసలు ఈ ఇప్పుడు వరకు నేను బ్రతికినటువంటి నా జీవితంలో నేను ఏం చేశాను, నా కుటుంబం కొరకు నేను ఏం చేశాను, నా సంఘం గురించి నేను ఏం చేశాను, సృష్టికర్త గురించి నేను ఏం చేశాను, పరలోకం పొందుకోవటం కోసం నేను ఏం చేశాను, వీటన్నిటి కొరకు నా దినాల్ని నేను ఎలా ఉపయోగించాను. దినాలు లెక్కించడం నాకు నేర్పించు. నా జీవితం అంతా నాకు తెలిసిందనుకో, ఆ సమయాన్ని బట్టి నేను నీ కొరకు మంచి తీర్మానంతో నేను బ్రతుకుతాను అని మోషే గారు మాట్లాడుతున్నట్టు ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భక్తులు ఎప్పుడు కూడా ఆరాటపడేవారంటండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. ముగించుకుందాం ఇక. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయము. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమనకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. సమయము ఏమవద్దంటున్నాడండి? సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయాన్ని ఏం చేయాలి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మీ జీవం ఏ పాటిది అంటే గ్యారెంటీ మనకి 366 రోజులు 2026. మన జీవం ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది, నోటి ఊపిరి వంటిది. నోటి ఊపిరి వంటిది, ఆవిరి వంటిది. ఆవిరి ఎంతసేపు ఉంటుందండి? సెకండ్లో మాయమైపోద్ది. నేను మన చెప్పాను మీకు, మన జీవితాన్ని మన ఆయుష్ని ఊపిరితో పోల్చాడు దేవుడు. మనకు ప్రత్యక్షమే అన్నాడు, నువ్వు ఊపిరి పీల్చావు కదా నువ్వు లోనకి, ఆ ఊపిరి నువ్వు ఎంతసేపు బిగపెడితే అంతసేపు. నిమిషానికి 1000 సంవత్సరాలు గడికి 5 సంవత్సరాలు 5 నిమిషాలు ఉంచావు అనుకో 5000 సంవత్సరాలు ఇస్తాను నీకు.
ఒక నిమిషం ఉంచుకున్నావు ఊపిరి బిగబెట్టి 1000 సంవత్సరాలు ఇస్తానని చెప్పి దేవుడు కనపడి చెప్పాడు అనుకోండి, ఒక్క నిమిషం నువ్వు ఆపుకోగలవా? 59 సెకండ్లు నువ్వు ఆపుకుని వదిలేసినా సరే నీ ఆయుష్ ఏంటి? 0. మనం ఏమి ఆపలేం, మన ఊపిరిని ఆపలేము, మన ఆయుష్ని ఆపలేం. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవురు వంటిది, ఊపిరి వంటిది. కాబట్టి ఇలాంటి భరోసా లేనటువంటి, భద్రత లేనటువంటి ఈ అల్పకాలపు జీవితాన్ని, ఏదో బోలంత ఆయుష్ ఉంది, బోలంత కాలం ఉంది, ఇప్పుడు కాదు రేపు చూద్దాంలే, రేపు కాదు ఎల్లుండి చూద్దాంలే, ఏమంత వయసు అయిపోయింది, నేను కుర్రోడిని, ఇప్పుడు ఎంజాయ్ చేయకుండా అప్పుడు వచ్చేసి దేవుడికి వచ్చేసి దేవుడు అంటే సంచించుకుని తిరిగితే ఈ లైఫ్ అంతా ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? ఈ కబుర్లు చెప్తున్నారు, ఎప్పుడే ఎంజాయ్ చేయాలంటే ఇలా గూళ్ళు ఎగరేస్తాం. ఎంత జీవితం ఇది? చాలా చిన్నదండి. నాకు ఏమాత్రం వయసు అయిపోయిందంటే అంటున్నారు కదా, ఏమాత్రం వయసు అయిపోతామేంటి? 70 ఏళ్ళోడికి, 30 ఏళ్ళోడికి, 50 ఏళ్ళోడికి పక్క పక్కన నుంచే పెట్టి, ఒకవేళ 30 ఏళ్ళోడు అనుకోవచ్చు 70 ఏళ్ళోడిని చూసి, ఇంకెందుకు వయసు అయిపోయింది నీకు, పోతావు రేపో మాపో, ఇది గ్యారెంటీ పని. ఇప్పుడు నిమిషానికి 6 చచ్చిపోతున్నారండి, నిమిషానికి 6 చచ్చిపోతున్నారు. యేసుప్రభు అంటే తెలియకుండా. యేసుప్రభు అంటే తెలిసిన వాళ్ళు 4, నిమిషానికి 10 మంది చచ్చిపోతున్నారండి. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పింది నిమిషానికి 10 మంది చచ్చిపోతున్నారు. ఆ నిమిషానికి 10 మంది చచ్చిపోయినప్పుడు ఆ 10 మందిలో అందరూ వృద్ధులే ఉంటున్నారా? అందరూ నడిప్రాయం కలిగిన వాళ్ళు ఉంటున్నారా? అందరూ యవనస్తులే ఉంటున్నారా? ఎంతమంది ఉంటున్నారు? సమపాలలో ఉంటున్నారు. వృద్ధులు ఒకటి చచ్చిపోతుంటే, నడిప్రాయం కలిగిన ఒకటి చచ్చిపోతున్నాడు, యవనస్తుడు ఒకటి చచ్చిపోతున్నాడు, పాలు తాగి పెట్టి ఒకడు చచ్చిపోతాడు. అందరూ ఉంటున్నారు. చావు ఎవడికి అతీతమైంది కాదు, అందరికీ అతీతది. అది వయసుతో నిమిత్తం లేదు. అందుగురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, మీ జీవం ఏ పాటిది, మీ సమయం చాలా తక్కువ, మీకు ఇచ్చిన ఆయుష్ చాలా తక్కువ, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక వ్యాపారస్తుడు పెట్టుబడిగా డబ్బుని ఎలా ఖర్చు పెడతాడో, వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకుంటాడో, అలాగే ఈ చిన్న సమయంలో రాబోతున్నటువంటి శాశ్వత లోకంలో మంచి రాబడి మీరు సంపాదించండి అని చెప్తున్నాడు. ఏం చేద్దాం? మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందామా? ఎలా సద్వినియోగం చేస్తారు? ధ్యానం చేస్తారా? సమయం 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 వాక్యానుసారంగా జీవించాలండి. అంతకంటే గొప్ప భాగ్యం మన జీవితాలకి లేదండి. ఇవాళ మనం ఇక్కడ ఉన్నామంటే ఎప్పుడో మనల్ని దుకాణం బందుకారు అందుడు, కానీ ఎందుకున్నాం మనం? మనకి ఇంకా అవకాశం ఈ మాట చూపిస్తాం చూడండి. మనం అయిపోయేది ముగించుకుందాం. లోకాసు వార్త 13వ అధ్యాయం. టైం ఉంది, ముగించి అయిపోద్ది అంటున్నాను, కానీ టైం ఉంది. అది నేను కూడా మీకు గొప్ప నీకు అవ్వగానే ఏ తినేద్దామని ఉంది నాకును. లోకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనం. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా అర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, జాగ్రత్తగా చదవాలి, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఎందుకు ఉండనిమ్ము అన్నాడు? చట్నీ ఎరువేసాడు కదానండి, ఎరువేసాడని కాదండి. వాస్తవానికి అంజూరపు చెట్టు 3 ఏళ్ళకి ఫలాలు ఇచ్చేయాలి. ఈ తోట యజమాని ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాడు? 3 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడు. అంటే అంజూరపు చెట్టుకి వయసు ఎంత? 6 సంవత్సరాలు. 3 ఏళ్ళకి కాయలేదు, ఇంకొక 3 సంవత్సరాలు దానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అంటున్నాడు యజమాని వచ్చి, ఎందుకు ఇది, ఎందుకు ఇది కొట్టుబడే గుమ్మాలు మీరు ఉంచుకుంటారా? మామిడి పళ్ళు కాయనటువంటి మామిడి చెట్టుని ఉంచుకుంటారా? రోజు ఇళ్ళలో ఏం చేస్తుంది? తుడుతూ తెగ తిట్టుకుంటుంది. అది పట్టుకొచ్చి ఏడు ఇక్కడ రాలిపోయి సిరాకి చేసి పడేస్తుంది, కొట్టించేయండి ఈ చెట్టు అంటారు. మ్రానైనా మనిషి అయినా ఒకటే దేవునికి. మ్రాన్ ఎవరో కాదు, ఇక్కడ మనిషే. 3 ఏళ్ళ నుంచి నేను పండ్లు వెతుకుతున్నాను, అది ఫలాలు ఇవ్వట్లేదు, నరికే అని చెప్పాడు. కానీ తోటమాలి ఏమంటున్నాడు? వాడు దాని చుట్టూ త్రవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా, ఏ సంవత్సరం కూడా 2027 పాడు చేసేసుకున్నాడు. 2026 అనేటువంటి సంవత్సరాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు చెప్పాలి? ఇక్కడ చెట్టుకి ఫలిస్తుందని. ఎందుకు ఫలిస్తుంది?
6 సంవత్సరాలు ఫలించింది, ఇప్పుడు ఎందుకు ఫలిస్తుంది? త్రవ్వి నాలంటి వాళ్ళు ఉంటారు కదా, గుణపమేసి గుండెలు గుచ్చేస్తండి, ఏమవుతుంది? బాబు చంపేసాడు, గుండె జల్లు మడిపోయింది, ఎప్పుడు వదిలేస్తాడు అనుకున్నాను. తిడతాం, వాక్యం నాతో మాట్లాడుతున్నట్టుంది అనుకుంటారు చూసారా? అప్పుడు గుణపం అలా గుండెలో మరి కళ దింపిల్లగా దాయి కదుపుతుంటే కదులుతాయి చూసారు దాయిలు, అలా తవ్వుతున్నాడు రోజు దేవుడు. కానీ గుణపాలు అరిగిపోతున్నాయి, కానీ నీ గుండెలు మాత్రం కదులుతలేదు. కొట్టగా అలాగే ఉన్నారు కదా బాగా. ఇది ఏమైపోయింది? రాతి హృదయం అయిపోయింది. కానీ కనీసం నీరు పెట్టి మొత్తం మీద అవుకు చేసి ఎరువేస్తాను, నీ వాక్యమైన విత్తనాలు ఫలిస్తాయి, ఈ సంవత్సరం కూడా వండినమన్నాడు. ఎవరు రిక్వెస్ట్ చేశారో తెలిసింది? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు 2025 పాడు చేసేసుకున్నాడు. 2026లో అండి బాగు చేసేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని అడిగాడు. లేకపోతే 9వ వచనం, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే కాదు, ఫలించిన సరే అంటే ఫలించిన సరే చంపేస్తాడా? కాదు, అక్కడ చెప్పింది ఏంటంటే ఫలించిన సరి అంటే ఏంటి? ఫలిస్తాడా? ఓకే ఫలిస్తాడు, లేదంటే నరికి వేయించే తీసే, కోకటి వెళుతూ పీకేయండి ఉండకూడదు అంటున్నాడు కదా. ఎన్నాళ్ళ నుంచి తప్పించుకోతున్నాం అలాగా. ఇంకో సంవత్సరం కనీసం ఒక పిందు కూడా మన నుంచి రావట్లేదు. కనీసం పిండి అయినా కనపడుతుందేమో, ఆ పిండితో పచ్చడి పెట్టుకుందాం అని చూస్తున్నాడు ఆయన. పిండి, కాయ, ఫలం, ఎంత జీవితం మన నుంచి కోరుకుంటున్నాడు చూడండి. ఏమి ఎరువేయకుండా, ఏమి తవ్వకుండా, నీ నుంచి ఏం ఫలాలు ఆశించట్లా. ఎన్ని ఇస్తున్నాడో ఆశీర్వాదాల రూపంలో నిన్ను ఎన్ని రకాలుగా కనీసం ఫలిస్తావేమో. నువ్వు ఈ రకంగా ఫలించో, ఈ రకంగానే ఫలిస్తావని చెప్పి ఉద్యోగాలు ఇచ్చి, వ్యాపారాలు డెవలప్ చేసి, ఆరోగ్యం ఇచ్చి, ఇన్ని రకాలుగా కూడా నిన్ను ఎరువేస్తున్నాడు. ఎరువు అంటే ఇక్కడ ఎరువు అంటే కొంతమందికి వాక్యం, కొంతమందికి ఆశీర్వాదాలు, కొంతమందికి దీవెనలు, అవి కూడా ఎరువే. కొంతమంది దీవించబడితేనే కానీ ముందుకు వెళ్ళడం, ఫలించడం. అది ఎంత వాక్యమైనా ఫలించలేదంటే అర్థం ఏంటంటే వీళ్ళకి ఆ ఎరువు పడతలేదు. ఏ ఎరువు? ఆశీర్వాదాలు పడతలేదు. ఆ ఆశీర్వాదాలు పడితే కనీసం ఆశీర్వదించబడితే అని ఫలించడం, అలా కూడా కాయట్లేదు కొంతమంది. అందు గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు ఈ సమయం దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే పెరికి వేస్తాడంట. పెరికి వేయకుండా ఉండాలని అంటే నీకు ఇచ్చిన దేవుని సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు నువ్వేమని పిలువబడతావంటే జ్ఞానివి. దేవుడు ఏమంటున్నాడనంటే, దినములు చెడ్డవి, ఇది దృష్టిలో పెట్టుకోండి. దినాల గురించి అయినా మనం ఏం చేయాలి? చెడ్డవి కాబట్టి ఆ ఆయుష్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు అట్రీతిగా దేవుడు కోరినట్టుగా సమయాన్ని ప్రతి క్షణం దేవుని కొరకు తపన పడుతూ, దేవుని కొరకే ఆలోచిస్తూ, దేవుని కొరకే ఈ జీవితం అనుకుంటూ, అలాంటి ధన్యకరమైనటువంటి జీవితాలు జీవించాలని, అట్టి శక్తిని సామర్థ్యాన్ని ఆ తండ్రిని దేవుడు ప్రభువైన క్రీస్తు ద్వారా మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా నాయన, కృపగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన మీ ప్రేమకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదేనేమో నా ప్రభువా, దినములు చెడ్డవు గనక సమయమును పోనీయక నాయన జ్ఞానుల వలె మేము సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మీరు కోరుతున్నారు. 2025 మేము నిర్వీర్యం చేసుకున్నాం, నిరర్థకం చేసుకున్నాం. ప్రతి క్షణం అది విలువైందని మాకు ఈరోజు గుర్తు చేస్తూ 2026 మా కళ్ళ ముందు పెట్టారు తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ ఆయుష్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి, బలపరచండి. బ్రతకాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కూడా మీరు నీ ఆత్మతో నా తండ్రి సంధించి వారిని ప్రభువా సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిన్ను మహిమపరిచే, వారి ఆత్మల పట్ల బాధ్యత కలిగి నడిచే ఆ గొప్ప ధన్యతను మీరు దయచేస్తారని, మీరు మాత్రమే మహిమ పొందుకుంటారని కోరుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నాయన ఆయురారోగ్యాలు ఇచ్చిన ఆయన, ఆత్మీయ జీవితాలు అభివృద్ధినిచ్చిన తండ్రి, నాయన ప్రభు ఇంకా అనేక ఆత్మల సంపాదనలో తండ్రి పిల్లలను దీవెనకరంగా ఉంచిన ఆయన నడిపిస్తారని, నీ దీవెనలతో నింపుతారని కోరుకుంటూ ఈరోజు కూడి వచ్చిన ప్రతి బిడ్డని చిన్నల మొదలుకు వృద్ధుల వరకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఆయుష్నిచ్చి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారని కోరుతూ మీరు మాత్రమే మహిమ పొందుకుంటారని ప్రాధేయపడుతూ యేసు వారి పుణ్యనామాలు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునామానికి